ఉన్నావు, అసలు తాట తీస్తాడు అని ప్రాణాన్ని బట్టి నిన్ను విచారణ చేస్తుంటాడు దేవుడు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి ప్రేమల దేవుడు ఉన్నారు కదా, ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ తరములో మనకు అందినంత వరకు, మన స్తోమతున్నంత వరకు, మన యొక్క స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి ఈ తరములో కొంతమందినైనా ప్రేమల దేవుని కాపాడాలన్న తాపత్రయం మనలో ఉండాలి. దావీదు తన బ్రతుకులో ఒక రాజు అయి ఉండి దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటించాడో తెలుసా? రేపు దేవుడు నన్ను నిలదీస్తాడు, నా తరం వారికి సేవ చేయకపోతే, నా కళ్ళ ముందున్న వారు చనిపోతే, రేపు దేవుడు నన్ను నిలదీస్తే నా పరిస్థితి ఏంటని ఒక రాజుగా ఉన్న దావీదే కల్పించుకొని దేవుని వాక్యానికి ఈ ప్రాముఖ్యతనిస్తూ, దేవుని వాక్యమే బ్రతుకు, దేవుని వాక్యమే నా జీవితం